ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక రాజ్ అయితే కావ్యతో మాట్లాడి ఇక వెళ్ళిపోయి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. ఇక రాజ్ వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే ఇక కళ్యాణ్ అయితే ఇక ఒక్కసారిగా చూస్తాడు రాజ్ని కార్లో. ఏంటి అన్నయ్యలాగా అనిపిస్తున్నాడు అని చెప్పి చూసి షాక్ అయిపోతాడు. రాజన్నయ్యే, ఖచ్చితంగా రాజన్నయ్యే అని చెప్పి అన్నయ్య అన్నయ్య అని చెప్పి ఇక పరుగున కారు వెనకాల పరుగు పెడతాడు. రాజ్ ఇక ఫాస్ట్గా డ్రైవింగ్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఏంటి అన్నయ్య బ్రతికే ఉన్నాడు, వదిన చెప్పింది నిజమే, అన్నయ్య బ్రతికే ఉన్నాడు, ఈ విషయం వెంటనే ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, అప్పుకి చెప్పి ఏదో రకంగా ఈ ఏరియాలో సీసీటీవీ ఫుటేజ్ని వెతికించి రాజన్నయ్య అసలు ఎందుకు వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడో కనిపెట్టాలి అని చెప్పి ఇక ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోతాడు కళ్యాణ్. ఇక ఇంటి దగ్గరికి రాగానే అప్పటికే ఇక ఇందిరాదేవి సీతారామయ్య ఇక సోఫాలో కూర్చొని బాధపడుతూ ఉంటారు. ఇక బావా, ఏంటి బావా, ఎందుకు బావా నీరసంగా కూర్చున్నావు అని చెప్పి చిట్టి అడుగుతూ ఉంటే, ఎందుకు నీరసంగా ఉంటాను చెప్పు, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, ఎందుకంటే అందరి చావులు చూసే గనక నాకు ఆ దేవుడు చావు ఇవ్వడక చిట్టి అనగానే, ఏంటి బావా ఆ మాట, నోటి వెంట అంత మాట మాట్లాడావు అని చెప్పి ఇందిరాదేవి అనగానే, అవును చిట్టి, నా మనవడు, నా చేతుల్లో పెంచిన నా మనవడు, వాడు లేడు అని తెలిసినా కూడా ఈ రాతి గుండె ఇంకా బ్రతికే ఉంది అంటే మరి నాకు ఆ దేవుడు చావు ఇవ్వనట్టే కదా అనగానే, ఎందుకు బావా అంత ఘోరంగా మాట్లాడుతున్నావు అని చెప్పి బాధపడుతూ ఉంటే ఇంతలోనే ఇక పరుగున వచ్చిన ఇక కళ్యాణ్ అయితే, తాతయ్య, నానమ్మ, మీరేమీ బాధపడమాకండి, అన్నయ్య బ్రతికే ఉన్నాడు అని చెప్పి ఇక చాలా సంతోషంగా చెప్తాడు. ఇక ఒక్కసారిగా ఇక ఇందిరాదేవి సీతారామయ్య షాక్ అయిపోయి, ఏం మాట్లాడుతున్నావురా కళ్యాణ్, ఏం మాట్లాడుతున్నావు అనగానే, సీతారామయ్య, మేమిద్దరము కూడా రాజు బతికే ఉన్నాడని ఇక ఆనందంగా జీవించాలని అబద్ధం ఆడుతున్నావు కదరా అనగానే, అయ్యో తాతయ్య కాదు, ఇన్నాళ్ళు చెప్పలేని అబద్ధాన్ని ఇప్పుడెందుకు చెప్తాను, నా కళ్ళ ముందే నేను చూశాను, రాజన్నయ్య కారులో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాడు అనగానే ఇంతలో అప్పు వస్తూ ఉంటుంది. అప్పు ఇట్రా, నేను రాజన్నని చూశాను, ఈరోజు నువ్వు నేను వెళ్ళి ఇక సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రాజన్నయ్య ఎందుకు వెళ్ళాడో, ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాలి అని చెప్పి అప్పుని అడుగుతూ ఉంటాడు. ఇంతలోనే ఇక ధనలక్ష్మి అలాగే ఇక ప్రకాశం కూడా వస్తారు. ప్రకాశం అయితే, ఏంట్రా కళ్యాణ్, ఏం మాట్లాడుతున్నావు, రాజ్ కనపడ్డం ఏంటి అనగానే, అవును నాన్న, నేను నా కళ్ళతో చూశాను, నిజం చెప్పింది నమ్మండి అని చెప్పి అంటూ ఉంటే ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. స్వప్న అలాగే ధాన్యలక్ష్మి, ఇందిరాదేవి సీతారామయ్య కళ్యాణ్ చెప్పిన మాటలకి సంతోషపడుతూ ఉండగానే ఇంతలో అపర్ణ వస్తుంది. కళ్యాణ్ చెప్పిన మాటలు నిజమే అని చెప్పి అంటుంది. ఒక్కసారిగా ఇక సీతారామయ్య ఇందిరాదేవి ఇద్దరు కూడా, అమ్మ అపర్ణ ఏం మాట్లాడుతున్నావు అమ్మ అనగానే, అవును మామయ్య గారు, నన్ను క్షమించండి, నిజానికి మీ మనవడు బ్రతికే ఉన్నాడు, మీ మనవడిని నేను కూడా చూశాను, వాడు ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్పి ఇక అపర్ణ అంటుంది. ఆ మాటలు విన్న ధాన్యలక్ష్మి, అక్క, నిజంగా నీ కళ్ళతో నువ్వు చూసావా అక్క అనగానే, చూశాను ధాన్యలక్ష్మి, అది కూడా నా పుట్టినరోజు రోజు స్వయంగా వాడే నా దగ్గరికి వచ్చి నా బర్త్డే జరిపించాడు, అందుకే మీరందరూ గమనించారో లేదో నా పుట్టినరోజు నుంచి నేను చాలా సంతోషంగా కనిపిస్తున్నాను, నాకు వాడు కళ్ళ ముందు నా ముందు వచ్చి నుంచున్నప్పుడే నేను అనుకున్నాను, వాడు దేవుడి దయ వల్ల నా కోసమే బ్రతికాడని అని చెప్పి ఇక ఎమోషనల్ అయిపోతూ చెప్తూ ఉంటుంది. అదేంటి అపర్ణ, నా మనవడు బ్రతికున్నప్పుడు వాడు ఎక్కడో ఉండాల్సిన అవసరం ఏంటి, వాడిని ఇంటికి తీసుకొద్దాం పదండి, అందరం కలిసి రాజ్ దగ్గరికి వెళ్దాం అనగానే, అవునవును, అందరం కలిసి రాజ్ దగ్గరికి వెళ్ళాల్సిందే అని చెప్పి ప్రకాశం అంటూ ఉంటాడు. ఇంతలోనే కావ్య ఇక నడుచుకుంటూ లోపలికి వస్తూ ఒక్కసారిగా మాట్లాడుకున్న మాటలన్నీ వినేస్తుంది. అయ్యో తాతయ్య, అయ్యో నాన్న, అమ్మమ్మ, ఎక్కడికి వెళ్ళేది, మీరందరూ కూడా ఇలా ఆవేశపడతారని, ఆయన దగ్గరికి ఇక వచ్చి ఆయన దగ్గరికి అన్ని విషయాలు చెప్తారని నేను ఎవరికి కూడా ఈ విషయం చెప్పలేదు, కానీ మీరందరూ కూడా ఆయన గురించి ఆలోచించిన వాళ్ళైతే ఆయన్ని కలవాలనుకున్నది నిర్ణయం పక్కన పెట్టండి తాతయ్య అనగానే, ఏంటమ్మా కావ్య, నా మనవడు ఎక్కడో ఉండడం ఏంటి,
వాడు ఇంటికి రావాలి, వాడు ఇంటికి వచ్చి నన్ను మనసారా తాతయ్య అని పిలవాలి, నా మనసు వాడిని చూడాలని ఉవ్విర్లూరుతుంది అని చెప్పి ఇక సీతారామయ్య అంటూ ఉంటే, తాతయ్య ఆయనకి జరిగిన యాక్సిడెంట్లో గతం మర్చిపోయారు తాతయ్య. ఇప్పుడు మీరు వెళ్ళినా ఆయన తాతయ్య అని పిలుస్తారే తప్ప ఆయనకి నిజంగా మీరు తాతయ్య అవునా కాదన్న విషయం కూడా తెలియదు. కన్న తల్లిదండ్రులనే గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు ఆయన. దయచేసి ఆయనని కలవాలి అనుకున్న విషయం పక్కన పెట్టి కొంచెం సేపు మనసు పెట్టి ఆలోచించండి. ఆయనకి గతం గుర్తు చేసి అతనిని నార్మల్ మనిషిని చేసి ఈ ఇంటికి తీసుకొని వచ్చే బాధ్యత నాది. నా మీద నమ్మకం ఉంచండి తాతయ్య. దయచేసి ఇప్పుడు కొన్నాళ్ళు ఓపిక పట్టారు, మరొక కొన్నాళ్ళు ఓపిక పడితే ఆయన ఇంటికి వస్తారు తాతయ్య. మీరందరూ కలిసి ఆయన్ని కలిసి గతం గుర్తు చేయాలనుకొని కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఆయనకు ఆయనే గతం గుర్తు రావాలి. మనం ఎవ్వరూ కూడా గుర్తు చేయకూడదు. అలా అని గుర్తు చేస్తే ఆయన ప్రాణానికే ముప్పు. ఈ విషయం అత్తయ్యకి కూడా చెప్పాను, మామయ్య గారికి కూడా చెప్పాను, ఇప్పుడు మీ అందరికీ కూడా చెప్తున్నాను. దయచేసి ఆయన గతాన్ని ఎవరు కూడా గుర్తు చేయకూడదు అని చెప్పి ఇక కావ్య అయితే ఇక దుగ్గిరాల కుటుంబం అందరి ముందు ఇక రాజ్ గురించి చెప్తుంది. ఇక అప్పుడే యామిని గురించి ఇక కళ్యాణ్కి విషయం తెలుస్తుంది. అప్పు, నీకు తెలిసినప్పుడు నాకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టావు అనగానే, నేను చెప్పాలని అనుకున్నాను కూర్చి, కానీ అక్క నా దగ్గర నుంచి మాట తీసుకుంది బావ గురించి ఎవరికి కూడా చెప్పొద్దని. ఎందుకంటే బావకి గతం గుర్తులేదు కాబట్టి ఎవరైనా వెళ్ళి బావకి గతాన్ని గుర్తు చేస్తే బావ ప్రాణాలకు ముప్పని. ఇక నేను కూడా ఎవరికి చెప్పలేదు కూర్చి, నన్ను క్షమించు అని చెప్పి అప్పు అంటుంది. ఏంటి క్షమించేది? ఇవన్నీ మన మధ్యనే ఉంటాయి, మన మధ్యన క్షమించడాలు ఇక సారీలు ఇవన్నీ ఎందుకు అప్పు? కానీ ఇప్పుడు యామిని అనే అమ్మాయి గురించి భయంకరమైన విషయాలు నువ్వు ఇన్వెస్టిగేషన్లో తెలుసుకున్నావో లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలుసు అన్నయ్యని చాలా కాల్చుకు తినేసేది, ప్రేమించమని చాలా చాలా టార్చర్ చేసేది. ప్రేమించినాక అసలైన టార్చర్ చూపించింది. తను మనలాగా నీలాగా నాలాగా ఉండే మనిషి కాదు. తను ఏదనుకుంటే అది జరిగిపోవాలి. అవతల మనిషి ఎంత బాధపడినా పర్వాలేదు, తను అనుకున్నది తను దక్కించుకోవాలి. అలాంటి శాడిస్ట్ పద్ధతులన్నీ కూడా ఆ యామిని దగ్గర ఉన్నాయి. ఆ యామిని గురించి అన్నయ్య కాలేజ్ టైంలోనే నాకు చెప్పాడు. ఇక ఇంట్లో వాళ్ళకి ఎవరికి కూడా తెలీదు. కానీ యామిని గురించి ఇక విషయం మొత్తం నాకు రాజన్నయ్య అప్పుడే చెప్పాడు. ఇక అక్కడి నుంచి వచ్చేస్తున్నానని కూడా నాకు చెప్పాడు. కానీ ఇప్పుడు ఈ విషయం అవసరం లేదనుకున్నాను. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా యామిని అన్నయ్యని ఇక తన దగ్గర పెట్టుకుంది అంటే ఖచ్చితంగా ఈ యాక్సిడెంటు ఆ యామినినే చేయించుండొచ్చు అప్పు అని చెప్పి కళ్యాణ్ చెప్పగానే ఇక అప్పుకి ఆశ్చర్యపోతుంది. నిజమే కూచి, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అక్కడ యాక్సిడెంట్ చేయించి ఇక బావని తీసుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు. అక్కని చంపించాలని చూసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తన దారికి అడ్డుగా ఉన్నది ఒక్క కావ్యక్కే తప్ప, ఇక అందు గురించే కావ్యక్కని చంపాలని చూసుండొచ్చు. అది నార్మల్ది కాకపోయినా నేను మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదు. దానికి 2 చేతులకి సంకెళ్ళు వేసి దాన్ని సెల్లో వేసే వరకు నాకు మనశ్శాంతి లేదు అని చెప్పి అప్పు అనుకుంటూ ఉంటుంది. ఇక మరొక వైపు ఇక రాజు అయితే కావ్యని కలవటం, కాఫీ షాప్ నుంచి ఇంటికి వెళ్ళటం అన్నీ కూడా తెలుసుకొని కూడా తెలియనట్టుగా ఇక దారిలో వస్తూ ఇక ఒక్కసారిగా బావా అని చెప్పి లోపలికి వస్తుంది. ఇక రాజు అయితే ఏంటి యామిని అనగానే, బావా నువ్వు నాతో రానన్నావు, కానీ నువ్వు కలవలసిన ఫ్రెండు కలిసావు కదా బావా అనగానే, ఇక రాజు అయితే ఏంటి ఏం మాట్లాడుతున్నావు యామిని అనగానే, నువ్వు ఎక్కడికి వెళ్ళావు బావా అనగానే, నేను ఒక ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళానని చెప్పాను కదా అనగానే, అదే ఆ కళావతి గారే కదా అని చెప్పి అడుగుతుంది. అవును, కళావతి గారే. ఇప్పుడు నువ్వేంటి నాతో పాటు నా వెనకే ఉండి చూసొచ్చినట్టుగా చెప్తున్నావు? కొంప తీసి మేమున్న కాఫీ షాప్కి వచ్చావు కదా అని చెప్పి రాజు అడుగుతాడు. అబ్బే అదేమీ కాదు బావా, నేను బయటకు వెళ్తూ ఉంటే నీ కార్ని చూశాను. ఇక ఆ లోపల ఫ్రెండ్ అన్నావు కదా, మన కాలేజ్ మెంటా అని చెప్పి నేను కూడా వచ్చాను. తీరా చూస్తే కళావతి గారు అనగానే రాజ్కి చాలా కోపం వస్తుంది. అసలు నేను వెళ్ళిన ప్రతిసారి కూడా ఆ ప్లేస్కి వచ్చి నా కారు పార్కింగ్ చేసుంది చూస్తున్నానని చెప్పి వస్తుంది.
అసలు నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నానని ఎలా తెలిసిపోతుంది యామినికి? అసలు యామిని నన్ను ఎందుకు ఫాలో చేస్తుంది? నేను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళినా తను ఎందుకు భయపడుతుంది? నిజంగా యామిని నా దగ్గర ఏదైనా దాస్తుందా? అలా దాస్తే ఏం దాచిపెడుతుంది? ఖచ్చితంగా నా గతంలో ఏమన్నా జరిగిందా? ఆ జరిగిన విషయం తెలిసిపోతుందనా అని చెప్పి రాజు అయితే ఇక నార్మల్గా మాట్లాడుతూ ఉంటాడు. మనసులో మాత్రం యామిని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. బావా, నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అనగానే చెప్పి అమ్మిని అని చెప్పి అంటాడు. అది మనకి మ్యారేజ్ జరగబోతుంది కదా, శుభలేఖలన్నీ కూడా ప్రింట్ అయిపోయాయి. శుభలేఖలన్నీ ఇంట్లో ఉన్నాయి. వాటన్నిటికీ బొట్లు పెట్టి శుభలేఖలన్నీ దేవుడి దగ్గర పెట్టి మనం అందరికీ కూడా ఇక డిస్ట్రిబ్యూట్ చేయాలి బావా, నీకు ఫ్రీగా ఉంటేనే అనగానే ఇక రాజు అయితే ఇక ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా సరేలే అని చెప్పి నాకు నిద్ర బాగా వస్తుంది యామిని, దయచేసి నేను ఇప్పుడు కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను అనగానే ఓకే బావా, రెస్ట్ తీసుకో, స్ట్రెయిన్ అవ్వద్దు అని చెప్పి ఇక అక్కడి నుంచి బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత ఇక రాజు అయితే ఒక్కసారిగా లేచి కూర్చుంటాడు. ఏంటి, యామిని ఖచ్చితంగా పెళ్లి విషయంలో చాలా ముందుగా పెళ్లి జరిగిపోవాలని చూస్తుంది. అలాగే యామినికి నా మీద అనుమానంగా ఎందుకుంటుంది, నేను వెళ్ళిన ప్రతిసారి ఎలా తెలుస్తుంది అని చెప్పి బాగా ఆలోచించి ఇక కారు దగ్గరికి వచ్చి ఇక కూర్చొని నుంచుని ఉంటాడు. ఇక ఇంతలోనే యామిని రూమ్లో ఫోన్ అయితే మర్చిపోతుంది. యామినికి ఫోన్ ఇద్దామని చెప్పి ఇక రూమ్లోకి నుంచి బయటికి వచ్చే లోపలే ఇక కారు ఎక్కడుంది ఏంటన్నది మొత్తం కూడా ఇక చూపిస్తూ ఉంటుంది ఫోన్లో. అంటే నా కారులో జీపీఎస్ పెట్టావా యామిని? అసలు జీపీఎస్ పెట్టాల్సిన అవసరం ఏంటి? యామినికి నా మీద నమ్మకం లేదు, నా మీద అనుమానం అనుకుంటా. అయినా యామిని నన్ను పెళ్లి చేసుకోబోతుంది. రేపొద్దున్న నా జీవితం ఎలా ఉండబోతుంది? ఇలాంటి అనుమానంతో నాతో పెళ్లి చేసుకుంటే రేపటి రోజు నాకు జీవితాంతం నరకమే కనపడుతుంది. అయినా నేను కూడా యామినితో కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నాను. కళావతి గారిని చూసిన ప్రతిసారి నాకు నా దగ్గర మనిషిలాగా అనిపిస్తుంది. యామినిని చూస్తుంటే నాకు అసలు ఫీలింగే కలగటం లేదు. అలాంటప్పుడు యామినికి పెళ్లి చేసుకొని ఇటు కళావతి గారి మనసులో పెట్టుకొని ఉంటే అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఇక మనసులోనే రాజు అయితే బాగా ఆలోచించుకుంటూ ఉంటాడు. కళావతి గారి ఇల్లు కూడా ఖచ్చితంగా నాకు తెలిసిన ఇల్లులాగే అనిపిస్తుంది. నేను అక్కడే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఏదో కల కాచి పొద్దున్నే లేచి చూస్తే ఇంట్లో ఉన్నట్టు ఇక్కడ ఉన్నాను తప్పించి నా జీవితం మొత్తం కూడా ఆ దుగ్గరాల నిలయంలోనే సాగినట్టు నాకు అనిపిస్తుంది. ఈ విషయాలన్నీ కూడా నాకు కళావతి గారు చెప్పటం లేదు. అలా అని చెప్పి యామిని కూడా చెప్పటం లేదు. ఇప్పుడున్న సందర్భంలో నేను ఏం చెయ్యాలి అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఒక్కసారిగా ఇక ఫాస్ట్గా డోర్ని తెరవపోతాడు. ఇక కబోర్డ్ డోర్ని ఇక లాక్ గట్టిగా పడడం వల్ల గట్టిగా రాదు. ఇక చేతితో గట్టిగా పట్టుకొని లాక్ గట్టిగా ప్రెస్ చేసి తీయబోయేసరికి ఒక్కసారిగా తలకి డోర్ అయితే గట్టిగా తగులుతుంది. ఒక్కసారి రాజు అయితే ఇక గట్టిగా అరిచి కింద పడిపోతాడు. ఇక వెంటనే ఈ రాజు అరుపుకి యామినికి వెంటనే మమ్మీ, డాడీ లోపల నుంచి రాజ్ గట్టిగా అరిచినట్టు అనిపిస్తుంది, ఏదో జరిగింది అని చెప్పి ఫాస్ట్గా ఇక పరుగున బావా అని చెప్పి అరుస్తూ ఉండగానే 10 నిమిషాల పాటు రాజ్ అయితే డోర్ తెరవట్లేదు. బావకేదో అయిపోయింది, నేను తను లేకపోతే చచ్చిపోతాను, బావా అని చెప్పి ఇక ఒక సైకోలాగా అటు ఇటు తిరుగుతూ ఇక డోర్లో నుంచి ఇక విండోలో నుంచి రాజుని పిలుస్తూ ఉంటే రాజు ఒక్కసారిగా మెల్లగా కింద పడిపోయిన వ్యక్తి మెల్లగా నడుచుకుంటూ లోపల నుంచి బయటకు వస్తాడు. డోర్ తీసేసరికి ఏమైంది బాబు, ఏంటలా అరిచారు, మీకు తలకింటో గాయమైంది అనగానే అది డోర్ కాస్త గట్టిగా తగిలింది, నాది ఫోన్ వచ్చి కబోర్డ్లో పెట్టాను, అది లాక్ అయిపోయేసరికి గట్టిగా ప్రెస్ చేశాను, డోర్ గట్టిగా తాకింది అంతే, ఎందుకో 10 నిమిషాల పాటు నాకు స్పృహ లేనట్టుగా అయిపోయింది, అందుకే డోర్ని తెరవలేకపోయాను అని చెప్పి రాజు అంటాడు. అయ్యో అల్లుడు గారు, మీకు ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది యామిని
వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ డబ్బా తీసుకురా అనగానే ఇక వెంటనే ఇక గబా గబా తీసుకొని వచ్చి ఇక రాజు అయితే ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు అని చెప్పి తనకు తానే ఇక మొత్తానికైతే దెబ్బ దగ్గర కొంచెం ఆయింట్మెంట్ పెట్టుకుంటాడు. బావా ఆల్ రైట్ కదా, తగ్గిపోతుందిలే బావా అనగానే తగ్గిపోతుంది, ఖచ్చితంగా తగ్గిపోతుంది అని చెప్పి రాజు అంటాడు. ఇక వెంటనే బావా నేను కూడా ఇక్కడే కూర్చోమంటావా అనగానే ఏమీ లేదు యామిని, నువ్వు మీ అమ్మ వాళ్ళ దగ్గరే ఉండు, నేను వెళ్ళి నిద్రపోతాను అని చెప్పి ఇక పడుకుంటానని నిద్రపోతానికి పడుకుంటాడు. ఇంతలోనే ఇక యామిని తల్లిదండ్రులు ముగ్గురు కూడా ఇక బయటికి వస్తారు. ఏంటి అల్లుడు గారికి దెబ్బ తగిలింది కదా, గతమేమన్నా గుర్తుకొచ్చిద్దంటావా అని చెప్పి ఇక యామిని తల్లి అయితే అడుగుతూ ఉంటుంది. వైదేహి ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు, దెబ్బ తగలడం ఏంటి, గతం గుర్తు రావడం ఏంటి, గతం ఏమీ గుర్తు రాదు అని చెప్పనగానే ఏమోనే కొన్ని విషయాల్లో తలకి గాయం తగిలితే గతం మర్చిపోయిన వాళ్ళు గతం గుర్తు తెచ్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ టైంలో ఆ తలకి గాయం తగిలే కదా గతం పోతారు. అదే గాయం మళ్ళా తగిలితే గతం గుర్తు రావచ్చు కదా అనగానే అదేమీ లేదు, గతం గుర్తుకు వస్తే ఈపాటికే లేచినప్పుడే కాలావతి అని చెప్పి లేచి నన్ను మిమ్మల్ని నిలదీసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే ఎంతైనా రాజ్ గురించి నాకు బాగా తెలుసు కదా, కాలేజ్ అప్పుడు కూడా రాజ్ ఎప్పుడు చాలా కోపంతో ఉండేవాడు, ఏదైనా కరెక్ట్గా చేసేవాడు, ఎవరైనా ఏదైనా తప్పుగా ప్రవర్తిస్తే నిలదీసేవాడు. ఆ నిజాయితీని చూసే కదా నేను రాజ్కి ఫ్లాట్ అయిపోయింది. మధ్యలో ఏం జరిగిందో ఏమో నన్ను దూరంగా పెట్టాడు. ఆ కావ్య ఏమో ఇక మధ్యలోనే వచ్చి నా రాజుని పెళ్లి చేసుకుంది. దానికి ఎంత పొగరంటే నా రాజుని నన్ను వేరు చేయడం కోసం అది ఇక గతం గుర్తు చేయట్లేదని పదే పదే ఇక రాజు చుట్టూ తిరుగుతుంది. ఈరోజు రెస్టారెంట్లో కలుసుకున్నారు, చీర కూడా గిఫ్ట్గా ఇచ్చాడంట. అదంతా తెలిసి నిలదీసేసరికి నావాడు నా భర్త నా ఇష్టం అని చెప్పి నా మీద పెత్తనం చెలాయిస్తుంది మమ్మీ అని చెప్పి అనగానే ఒక్కసారిగా వైదేహి వాళ్ళ అమ్మ వాళ్ళు ఏంటి బేబీ నువ్వు చెప్పేది, ఇప్పటి వరకు ఏమి మాట్లాడని సైలెంట్గా ఉన్న కావ్య ఇప్పుడు ఎంత ఇదిగా విరుచుకుపడిందా అనగానే విరుచుకుపడమే కాదు త్వరలోనే తన భర్త అంట తన దగ్గరికి వస్తాడంట, అవన్నీ చూస్తూ ఉండని చెప్పి నన్నే ఛాలెంజ్ చేసింది. రేపు తనకు ఒక కొత్త ట్విస్ట్ ఇవ్వబోతున్నాను అనగానే ఏంటి బేబీ అనగానే స్వయంగా రాజుని తీసుకొని వెళ్ళి ఇక కావ్యకి శుభలేఖ ఇస్తాను. ఆ శుభలేఖలో ఇక నన్ను రాజుని చూసి దెబ్బకి కుసించిపోతుంది, కుమిలిపోతుంది. ఎలా ఉంది మమ్మీ నా దెబ్బ అనగానే బాగానే ఉంది, కానీ రాజు అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి వస్తే ప్రమాదం కదా, వాళ్ళందరూ గుర్తుపట్టేసి రాజుని వాళ్ళ ఇంట్లోనే ఉంచేసుకుంటారు కదా అనగానే అందుకే రేపు పొద్దున్న రాజ్కి నేను బయటికి కావ్యని తీసుకురమ్మని చెప్తాను, ముగ్గురం కలుద్దాం అని చెప్తాను, ముగ్గురం కలిసి శుభలేఖలు పంచిపెట్టాలి, హెల్ప్ చేయమని చెప్పి అడుగుతావా అని చెప్పి అడుగుతాను బావకి అని చెప్పి అనగానే సూపర్ బేబీ, ఎవరైతే తన భార్య ఆ భార్యతోనే నువ్వు శుభలేఖలు పంపిస్తే రేపు పొద్దున నీ పెళ్ళికి కూడా ఇక ఎవరు కూడా తప్పు పడడానికి ఉండదు. సూపర్ బేబీ నువ్వు సూపర్ అంతే అని చెప్పి తల్లిదండ్రులు వైదేహికి ఇక యామినికి అయితే ఎంకరేజ్ చేస్తారు. ఇక ఒక్కసారిగా పొద్దున్న తెల్లవారిపోతుంది. ఇక వెంటనే గబగబా లేచి ఇక కావ్య ఇంట్లో అందరికీ టీ పెడుతూ ఉంటుంది. రాజ్ అయితే ఇక మెల్లగా లేస్తాడు. ఇక మంచిగా అనే లెటర్ షర్ట్ అయితే వేసుకుంటాడు. అది చూసి ఒక్కసారిగా మనసులో మురిసిపోతూ ఉంటాడు రాజ్. ఇక ఖచ్చితంగా ఈరోజు కళావతిని కలవాలి, నా మనసులో మాట చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంతలోనే శుభలేఖలు తీసుకొని బావా అని చెప్పి ఇక యామిని వస్తుంది. చెప్పు యామిని ఏంటి అనగానే ఇదిగో చూడు బావా సర్ప్రైజ్ అని చెప్పి చేతిలో శుభలేఖ పెట్టి ఇక పెడుతుంది. ఓపెన్ చేసి చూడగానే ఇక యామిని వెయిట్స్ అలాగే ఇక అక్కడ రామ్ అని చెప్పి రాజ్ ఫోటో వేయించి ఉంటుంది. అది చూసిన రాజ్కి చాలా కోపం వస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఇక ఒక్కసారిగా చాలా సీరియస్గా ఇక నేను బయలుదేరుతున్నాను అని చెప్పి అంటాడు. ఎక్కడికి బావా అనగానే కొంచెం పని ఉంది, ఫ్రెండ్ని కలవాలి అనగానే ఓకే బావా నువ్వు ఫ్రెండ్ని కలవు, కానీ
ఈరోజు ఈ శుభలేఖలు తీసుకొని ఇక మనం అందరికీ ఇవ్వాలి కదా. పెళ్ళి జరగబోతున్నప్పుడు శుభలేఖలు పనిచేసి ఇక మనం కూడా పనులు స్టార్ట్ చేసుకోవాలి కదా బావా. కావాలంటే కళావతి గారిని కూడా తీసుకొని వెళ్దాం. ఎంతైనా కళావతి గారు నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, ఫస్ట్ తనకే శుభలేఖ ఇద్దాం అనగానే ఇక రాజు అయితే చాలా కోపంతో ఇక యామిని వంక చూస్తాడు. ఏంటి బావా, ఏమి మాట్లాడవేంటి అనగానే హాహా ఫస్ట్ శుభలేఖ కళావతికే ఇద్దాము, సరే అయితే అని చెప్పి రాజు అంటాడు. అమ్మయ్యా అని చెప్పి ఇక రాజుని తీసుకొని ఇక కారులో బయలుదేరుతుంది యామిని. ఇక కావ్యని ఫోన్ చేసి రాజు అయితే పలానా ప్లేస్కి రమ్మంటాడు. ఇక వెంటనే కావ్య సరేనండి అని చెప్పి బయలుదేరుతుంది. ఇక మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబానికి రాజు బ్రతికే ఉన్నాడన్న విషయం తెలుసుకుంటారు కాబట్టి ఇంట్లో అందరూ ఎప్పుడొకప్పుడు రాజు ఖచ్చితంగా ఇంటికి వస్తాడని ఆనందంతో ఉండటం జరుగుతుంది. ఇదంతా కూడా తెలుసుకున్న రుద్రాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, రాజు బ్రతికే ఉన్నాడా? వీళ్ళందరూ కూడా రాజు బ్రతికే ఉన్నాడని ఇక అంత గట్టిగా ఎందుకు చెప్తున్నారు? ఖచ్చితంగా రాజు బ్రతికే ఉన్నాడన్నమాట. త్వరలోనే ఇంటికి తీసుకుని వస్తుంది ఆ కావ్య. ఖచ్చితంగా కావ్యని కానీ రాజుని కానీ ఈసారి ఖచ్చితంగా పైలోకాలకి పంపించాలి. రాజు అనేవాడు ఈ భూమి మీద ఉంటే ఈ కావ్య ఖచ్చితంగా ఇలాగే చెలరేగిపోతుంది. రాజుని చంపేస్తే తప్ప కావ్యకి బుద్ధి రాదు. లేదంటే కావ్యని చంపేసినా రాజు పిచ్చివాడైపోతాడు. ఏది చేసినా మనకే బెనిఫిట్ రా. ఇంతకాలం ఓపిక పట్టాము, ఇక ఓపిక పట్టాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కావ్యని ఫాలో చేసుకుంటూ ఇక బయలుదేరు అని చెప్పి ఇక మొత్తానికైతే రాహుల్ని పంపిస్తుంది రుద్రాని. రాహుల్ కూడా కావ్య కారుని ఫాలో చేసుకుంటూ వెళ్తాడు. ఇక మొత్తానికైతే ఒక టెంపుల్ దగ్గర ఇక కారు అయితే ఆపుతుంది కావ్య. ఇక అక్కడికి వచ్చేగానే ఇంతలోనే రాజ్ అలాగే యామిని ఇద్దరు ఉంటారు. ఇక వెంటనే ఏంటి, ఏదో మాట్లాడాలన్నారు అని చెప్పాను. కానీ ఇక వెంటనే యామిని ఏం మాట్లాడతారు, నీతో పాటు మాట్లాడాల్సినవి ఇంకే ఉంటాయి. ఒక ఫ్రెండ్గా మా పెళ్ళికి శుభలేఖలు పంచి పెడదామని వచ్చాము. నువ్వు కూడా మాతో పాటు వచ్చి ఇక మీ ఫ్రెండ్కి హెల్ప్ చేస్తావేమోనని మీ ఫ్రెండ్ నిన్ను పిలిచారు అని చెప్పి పదే పదే ఫ్రెండ్ అంటూ ఉంటుంది. ఇక వెంటనే యామిని మాట్లాడిన మాటలకి ఇక రాజు అయితే కళావతి గారు అని చెప్పి ఇక చాలా ప్రేమగా దగ్గరికి వస్తాడు. ఒక్కసారిగా యామిని ఏంటి ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడు రాజ్ అని చెప్పి చూస్తూ ఉంటే ఇక యామిని బావా శుభలేఖ అనగానే ఒక్క నిమిషం యామిని, పంతులు గారితో ఇక అర్చన చేయించుకొని అప్పుడు అనగానే పంతులు గారు వస్తారు. పంతులు గారు ఎవరి పేరు మీద బాబు అర్చన చెయ్యాలి అనగానే ఎవరి పేరు మీద చేయిస్తే బాగుంటుంది? దుగ్గిరాల ఇక దుగ్గిరాల స్వరాజ్ ఇక భార్య కళావతి వాళ్ళ పేరు మీద అర్చన చేయించండి అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది యామిని. బావా అనగానే ఇక ఒక్క మాటతో అంటాడు. యామిని నోరు మూసుకొని సైలెంట్గా నుంచో అని చెప్పి అంటాడు. ఏంటి బావా అనగానే బావా గీవా అని అనద్దు, దయచేసి 10 నిమిషాల పాటు సైలెంట్గా ఉండు అని చెప్పి అనగానే ఏమీ అర్థం కాదు, ఫీజులు ఎగిరిపోతాయి. ఇక రాజు ఏం చేస్తాడని భయంతో అలాగే నుంచొని చూస్తూ ఉంటుంది. పంతులు గారు వచ్చి ఇక ఇద్దరి పేరున అర్చన చేయిస్తే ఇక పంతులు గారు ఇక ఈరోజు నాకు ఇక గతం గుర్తుకు వచ్చిన రోజు, మరొక జన్మ వచ్చిన రోజు, నా భార్య కళావతిని కలిసిన రోజు అని చెప్పి కుంకుమ తీసి కావ్య నుదుటి మీద పెడతాడు. ఒక్కసారిగా కావ్యకి ఏమీ అర్థం కాదు. ఏమండి అనగానే కళావతి అని చెప్పి బొట్టు పెట్టి దగ్గరకు పట్టుకొని నుదుటి మీద ముద్దు పెడతాడు. ఒక్కసారిగా దెబ్బకి షాక్ అయిపోయి యామిని చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే కళావతి నిన్ను నన్ను ఎవరు వేరు చేయలేరు. ఈ దేవుడైనా కూడా మనిద్దరిని వేరు చేయలేడు. అందుకే ఈరోజు నీ గురించి ఈ గుడిలో వెయిట్ చేస్తున్నాను. నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా, ఎప్పుడెప్పుడు నేను కలవాలని చూస్తున్నాను అని చెప్పి ఇక పట్టుకొని ఇక ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. బావా ఏం చేస్తున్నావు, నా కళ్ళ ముందే ఈ అమ్మాయితో అనగానే చెంప చెళ్ళు అనిపిస్తాడు. ఎక్కువ మాట్లాడు మాకు యామిని, నీ ఆటలు ఇక సాగవు. ఏంటి, నీకు నాకు పెళ్ళా? ఆ పెళ్లి శుభలేక కళావతికి నేను ఇవ్వాలా? అసలు నేను పెళ్లి చేసుకుంటానా?
గతం గుర్తు లేనప్పుడే నిన్ను ఇష్టపడలేదు. అలాంటిది గతం గుర్తుకొచ్చినాక నేను పెళ్లి చేసుకుంటానా? నీ గురించి మొత్తం నాకు తెలిసిపోయింది. నువ్వు నన్ను కళావతిని విడదీయడం కోసం కారులో జీపీఎస్ పెట్టావని తెలిసింది. జీపీఎస్ పెట్టినాక ఆ దేవుడు నాకు బలంగా డోర్ తాకి దెబ్బ తగిలి గతం మొత్తం గుర్తు రావడం జరిగింది. ఆ తర్వాత కూడా నీ పాపం పండిపోయింది. నువ్వు మీ మమ్మీ డాడీ వాళ్ళతో నా మీద ఎలా విషం కక్కుతున్నావో అది మొత్తం కూడా వినేశాను. కానీ రాత్రికి రాత్రే ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చేద్దాం అనుకున్నాను. కానీ నీలాంటి వాళ్ళకి కళ్ళకి కనిపించేలాగా చూపిస్తేనే కదా రేపటి రోజు నీకు అర్థమవుతుంది. తను నేను కట్టుకున్న భార్య, నేను 3 ముళ్ళు వేసిన నా భార్య. అలాంటి నా భార్యకి నువ్వు ఏ రకంగా నన్ను నా భార్యని విడదీద్దామనుకున్నావు? నీకు నాకు మధ్యన ఉంది ఒక చిన్న బంధం మాత్రమే. అది కూడా ఎప్పుడో ఒకప్పుడు ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్ని నువ్వు అది క్యాచ్ చేసుకొని ఒక ప్రేమగా మలిచావు. కానీ నాకు కళావతికి ఉన్న బంధం ఏంటో తెలుసా? అది 3 ముళ్ళ బంధం. అది బ్రహ్మముడి. ఏ రోజు విడిపోరు. ఇద్దరం ఒకరికి ఒకరే ఉంటాం తప్పించి వేరొక వ్యక్తికి చోటే ఉండదు. అది చెప్పడం కోసమే ఇప్పటి వరకు వెయిట్ చేశాను. వెళ్ళి నీ దిక్కు వచ్చిన చోట వెళ్ళి చెప్పుకో. నిన్ను పెళ్లి చేసుకోను. వెళ్ళు, మర్యాదగా వెళ్ళిపో అని చెప్పి రాజు అంటాడు. ఒక్కసారిగా ఇక శుభ్రేఖలు తీసుకొని యామిని పిచ్చి చూపులు చూస్తూ ఉంటుంది. చెప్పాను కదా యామిని, నా భర్తకి గతం గుర్తుకు రావడం ఆలస్యం. నా భర్త నా దగ్గరికి వస్తాడని. అదే ఈరోజు జరిగింది. దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది. ఇక వెంటనే చేతిలో ఉన్న ఇక రివాల్వర్ తీస్తుంది యామిని. నువ్వు నీ భార్య ఇద్దరూ ఒకరికొకరే బ్రహ్మదేవుడు బ్రహ్మముడు వేశాడా? మరి నేనేమైపోవాలి? నీ గురించి పిచ్చి పట్టిన దానిలాగా ఇక అలానే ఒంటరి పక్షిలాగా ఉండిపోవాలా? నో, నెవర్. నేను ఎప్పుడు కూడా నాకు కావాల్సింది నాకు కావాలి. నేను దక్కించుకొనే తీరుతాను. ఇది ఉండటం వల్లేగా నన్ను అవాయిడ్ చేస్తూ నన్ను పక్కన పెట్టావు. లేదంటే ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకునేవాడివే కదా. అందుకే ఈరోజు దీన్ని లేపేస్తున్నాను అని చెప్పి ఇక రివాల్వర్ అయితే ఇక కావ్య వంక షూట్ చేయబోతుంది. రివాల్వర్ పైకి పెట్టగానే ఇంతలోనే ఇక అప్పు రివాల్వర్తో పేల్చి పక్కకు పడేసేలా చేస్తుంది. రివాల్వర్ ఎగిరి అటువైపు పడిపోతుంది. ఇక వెంటనే యామిని పిచ్చి చూపులు చూస్తూ కావ్యని బ్రతకనివ్వను, కావ్యని చంపేస్తే తప్ప నువ్వు నాకు దక్కవు అనగానే ఇక రాజ్కి బాగా కోపం వస్తుంది. ఇక చూసి వెయిట్ చేసి ఎప్పుడైతే కావ్య మీదకి వస్తుందో అప్పుడు ఇక 2 చేతులు పట్టుకొని 2 చెంపలు వాయిస్తాడు. ఇంతలో అప్పు 2 చేతులకి సంకెళ్ళు వేస్తుంది. బావా, ఇలాంటి వాళ్ళని నువ్వెందుకు చేసుకోవడం? నా స్టైల్లో ఇదిగో దీనికి పెళ్లి చేస్తాను. పెళ్ళి కావాలా? పెళ్ళి, అది కూడా పెళ్ళైనా మా బావతో. నీకు ఎంత ధైర్యం ఉంటే మా అక్కని చంపాలని రివాల్వర్ తీస్తావు? నిన్ను ఏం చేస్తానో చూడు. నిన్ను కటకటాల నుంచి బయటకు రానియకుండా చేస్తాను. పద అని చెప్పి అప్పు అయితే ఇక ఈడ్చుకుంటూ యామినిని ఇక అరెస్ట్ చేసుకుని తీసుకొని వెళ్తుంది. ఇక కావ్య అయితే చాలా సంతోషంతో ఇక రాజు అయితే గట్టిగా పట్టుకొని ఇక హక్ చేసుకుంటాడు. కావ్య, ఏమండి మీకోసం తాతయ్య నానమ్మ అందరూ ఎదురు చూస్తున్నారు, పదండి ఇంటికి వెళ్దాము అని చెప్పి అనగానే కావ్య ఇప్పుడు నుంచి ఎప్పటి నుంచో మన ఇంటికి వచ్చి మనందరినీ చూడాలని ఆశగా అనిపిస్తుంది, పద అని చెప్పి అనగానే ఇంతలోనే ఇక రాహుల్ అయితే ఇక కావ్య రాజుని చూసి ఒక్కసారిగా షాక్ తింటాడు. రాజు బ్రతికే ఉన్నాడు, కావ్యం తీసుకొని ఇంటికి వస్తున్నాడు. ఈ మాట వెంటనే మమ్మీకి తెలియజేయాలి అని చెప్పి వెంటనే ఇక ఇంటికి రావడం ఇక రుద్రానికి చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆ కావ్యరాజ్ ఇద్దరు ఇంటికి వస్తున్నారా? వాళ్ళిద్దరూ ఇంటికి వస్తే ఇప్పుడు ఇక నువ్వేం చేస్తావురా? జీవితాంతం వీళ్ళ మోచేతి నీళ్ళే తాగాలి. కావ్యని కానీ రాజుని కానీ చంపేమన్నాను కదా, చంపకుండా ఎందుకు కోరుకున్నావురా అని చెప్పి అనగానే ఇక వెంటనే ఈ లోపలే కావ్య రాజ్ కారు దిగి ఇక లోపలికి వస్తారు. ఇక వెంటనే హారతి పళ్ళెంతో అపర్ణ ఇక దిష్టి తీసి లోపలికి పిలిపిస్తుంది.
కావ్య అడుగు పెట్టడంతో రాజుని చూసిన కుటుంబం అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇక రాజుని చూసి కుటుంబం అంతా ఎమోషనల్ అయిపోతుంది. రాజు రాకతో కుటుంబం అంతా కూడా సందడిగా మారిపోతుంది. రుద్రాని మాత్రం అంతా అయిపోయిందని అనుకుంటున్నారు. ముందుంది ముసళ్ళ పండగ. ఇక రాజును కానీ కావ్యను కానీ ఖచ్చితంగా శాశ్వతంగా పైలోకాలకి పంపించే ప్లాను నా దగ్గర ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది రుద్రాని. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.